క్రీస్తునామంలో మీ అందరికి కూడా ఎంతగానో వందనాలు చెల్లిస్తుంటున్నాను. ఈ చక్కటి అవకాశాన్ని ఇచ్చినటువంటి కృష్ణ పార్ట్నర్షిప్ ఇండియా బోర్డు మెంబర్స్ అందరికి కూడా ప్రభు పేరట వందనాలు తెలియజేస్తున్నాను. ఈ టాపిక్ హాస్పిటాలిటీ అనేటువంటి టాపిక్ మరి డీల్ చేయమని చెప్పి అన్న ఒక 2 days బ్యాక్ మాకు చెప్పినప్పుడు సమయం కొంచెమే ఉంది, కానీ అన్న చెప్పారు కాబట్టి పరిస్థితులన్నింటిలో కొంచెం టైట్ ఉన్నా కూడా కల్పించుకొని మీ మధ్య నిలబడాము. మరి దేవుడు మమ్మల్ని వాడుకోవాలని, మరి అది అనేకులకు ఆశీర్వాదకరంగా ఈ టాపిక్ ఉండాలని ఎంతగానో ఆశపడుతున్నాను. చిన్న ప్రార్థన చేసుకొని మనం స్టార్ట్ చేద్దాం. ప్రేమగల ప్రభా, ఈ యొక్క సమయంలో మీ పరిశుద్ధమైనటువంటి పాద సన్నిధిలో అనుకూలమైనటువంటి మమ్మల్ని, ఎందుకు ఎన్నికలైనటువంటి మమ్మల్ని మీరు ఏర్పరచుకొని మరి ప్రభా మీ యొక్క సంఘంలో నిలబెట్టినందుకై మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభా, మరి ఈ యొక్క టాపిక్ హాస్పిటాలిటీ అనేటువంటి టాపిక్ ను డీల్ చేస్తూ ఉంటుండగా ప్రభా మీరు మాకు కావాల్సినటువంటి మీ యొక్క పరలోకపు సహాయాన్ని దయచేయండి. మా మట్టుకైతే మేము జ్ఞానహీనులము, ఈ వాక్యాన్ని చెప్పడానికి మరి ఏమాత్రం కూడా మరి మాకు శక్తి లేదు ప్రభా. దయతో మమ్మల్ని మరుగుపరిచి మీ సిలువ చెంత మమ్మల్ని తను దాచి ఉంచి మిమ్మల్ని మీరు మహిమపరచుకోమని, మాట్లాడే ప్రతి మాట అది మా వ్యక్తిగత జీవితాలకు, వింటున్న ప్రతి వ్యక్తి జీవితానికి ఎంతో ఆశీర్వాదకరంగా ఉండేలాగా మీ యొక్క సహాయం దయచేయమని మరి ఒకసారి మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ మీ పరిశుద్ధాత్మ యొక్క నడిపింపును, మీ యొక్క మాటలను మాకు దయచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దివాకరన్న కొంచెం గట్టిగా మాట్లాడతారా, లేదా వాయిస్ ఇంక్రీజ్ చేయండి? అవునా, ఓకే, రైట్. ఈ హాస్పిటాలిటీ అనేటువంటి టాపిక్ మరి డీల్ చేయాలి నన్ను చెప్పినప్పుడు మటుకైతే నేను అంత ఎక్స్పర్ట్స్ ఏం కాదు, కానీ బట్ ఎనివే దేవుడు మాకు ఇచ్చినటువంటి ఈ యొక్క అవకాశం ఆయన మహిమ కోసం వాడబడుతుందని ఆశపడుతూ ఉంటున్నాం. హాస్పిటాలిటీ లేకపోతే ఆతిథ్యము అని తెలుగులో ఉంటాం కదా. ఆతిథ్యము అనేటువంటి మాటను మనం ఆలోచించినట్లయితే అది లాటిన్ వర్డ్ నుంచి యాక్చువల్గా డిరైవ్ చేయబడింది. లాటిన్ వర్డ్ లో హాస్పిటాలిటస్ అనేటువంటి వర్డ్ ఉందన్నమాట. ఆతిథ్యం అనేటువంటి మాటకు దాని అర్థం ఏమిటంటే టు రిసీవ్ ఎ గెస్ట్, ఒక వ్యక్తిని ఇంటిలోనికి అతిథిగా ఆహ్వానించడం. యాక్చువల్గా ఈ హాస్పిటాలిటస్ అనేటువంటి మాటకు దాని రూట్ వర్డ్ అంట హాస్పెస్ అనేటువంటి లాటిన్ వర్డ్ నుంచే తీయబడింది. దాని అర్థం ఏమిటంటే హాస్పెస్ అంటే హోస్ట్, విజిటర్ ఆర్ స్ట్రేంజర్, అంటే పరదేశి లేకపోతే ఒక కొత్త వ్యక్తి, అట్లా అర్థాలు ఇచ్చేటువంటి మాట హాస్పెస్ అని. సో దాని నుంచి ఇంగ్లీష్లో ఈ యొక్క హాస్పిటాలిటీ అనేటువంటి మాట కూడా వచ్చినట్లుగా మనం వింటా ఉన్నాం. ఈ హాస్పిటాలిటీని గురించి మన ఇంగ్లీష్ డిక్షనరీ మనం చూసినప్పుడు హాస్పిటాలిటీ ఇస్ అ ఫ్రెండ్లీ అండ్ జనరస్ రిసెప్షన్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఆఫ్ గెస్ట్, విజిటర్స్ ఆర్ స్ట్రేంజర్స్ అని ఒక డిక్షనరీలో చెప్పబడింది. అంటే అతిథులను ఇంట్లోనికి చాలా స్నేహపూర్వకంగా, ఎంతో హృదయపూర్తిగా ఆహ్వానించి వాళ్ళను ఎంతగానో చక్కగా వాళ్ళు అంటే ఇంట్లో ఉన్నట్లుగా ఫీల్ అయ్యేటట్టు చేయడం అనేది ఆతిథ్యం యొక్క అర్థం అన్నట్లుగా ఇంకొక డిక్షనరీలో చూచాం. ఈరోజు మేబీ ఒక 4 points మీ ముందు ఉంచడానికి నేను ఇష్టపడుతుంటున్నాను. మరి ఫస్ట్ మనం చూడబోయేది వై హాస్పిటాలిటీ, ఎందుకు ఆతిథ్యము ఇవ్వాలి. ఒక క్రైస్తవ కుటుంబంగా ఆతిథ్యానికి ఉన్నటువంటి ఆ ఇంపార్టెన్స్ ఏంటి అనే విషయం మనం ఆలోచించినప్పుడు ఎందుకు ఆతిథ్యం ఇవ్వాలి అనేది మొట్టమొదటిగా మనం చూసుకుంటే బాగుంటుంది. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే లేవికాండము 25వ అధ్యాయము 35వ వచనం మనం చూసినట్లయితే అక్కడ ఏమనుందంటే, పరవాసి అయినను అతిథి అయినను నీ సహోదరుడు ఒకడు బీదవాడై నిరాధారుడై నీ యొద్దకు వచ్చిన ఎడల నీవు వానికి సహాయము చేయవలెను, అతడు నీ వలన బ్రతుకవలెను. ఈ యొక్క మాటను మనం చూసినప్పుడు
ఇశ్రాయేలీలకు దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ ఒకటి. అంటే చాలా కట్టడలు ఆయన నియమించాడు. దాంట్లో ఒక కట్టడిగా వాళ్ళతో ఏమని చెప్పాడంటే, పరవాసి అయినా అతిథి అయినా నీ సహోదరుడు ఎవడైనా నీ దగ్గరికి, పేదవాడు నీ దగ్గరికి వస్తే వాడిని నువ్వు నీ దగ్గరికి తీసుకొని సహాయం చేయాలి, అతడు నీ వలన బ్రతుకవలెను అనేటువంటి మాట మనం చూస్తాం. కాబట్టి ఇట్స్ ఎ కమాండ్ ఆఫ్ గాడ్. దేవుడు మరి ఇశ్రాయేలీలకు ఇచ్చేటువంటి ఒక ఆజ్ఞగా మనం చూస్తాం. అదే నూతన నిబంధనకి వచ్చేసరికి, నూతన నిబంధనలో హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 1వ వచనంలో మనం చూసినట్లయితే, అక్కడ గ్రంథకర్త రాస్తూ ఆతిథ్యము చేయ మరువకుడి అనేటువంటి మాట మనం అక్కడ చూస్తూ ఉంటున్నాం. ఆతిథ్యం ఇవ్వడం మర్చిపోవద్దు అని ఎంతో చాలా స్ట్రాంగ్ గా వాళ్ళతో మాట్లాడడం మనం గమనిస్తూ ఉంటున్నాం. కాబట్టి మొట్టమొదటిగా మనం ఆతిథ్యము ఇవ్వాలి అనే దానికి బేస్ ఏంటంటే దేవుని యొక్క వాక్యమే. దేవుని యొక్క అది ఆజ్ఞ అనేటువంటి విషయాన్ని మనం మొట్టమొదటిగా గుర్తుపెట్టుకోవాలి. మీరు పాత నిబంధన గ్రంథాల్లో మీరు చూసినట్లయితే ఇది చాలా మరి కామన్ గా మనం చూస్తాం. ఆతిథ్యం ఇవ్వడం అనేది ఇశ్రాయేల్ యొక్క మరి జీవితాల్లో దేవుడు వారికి చెప్పాడు కాబట్టి వాళ్ళు చాలా మరి కామన్ గా అది ఆతిథ్యం ఇచ్చేటువంటి అలవాటును వాళ్ళు చేసుకున్నట్టుగా చూస్తాం. మీరు లోతు విషయంలో కూడా చూస్తే ఆది కాండము 19వ అధ్యాయం 1-2 వచనాలు చూస్తే, సాయంకాలం దేవదూతలు అక్కడికి వచ్చినప్పుడు లోతు గవిని దగ్గర కూర్చున్నట్లుగా మనం చూస్తాం. వాళ్ళను చూచి వాళ్ళని పిలిచి, మా ఇంట్లోకి రండి, ఈ రోజు మా దగ్గర ఉండండి, ఈ నైట్ మాతో కూడా స్టే చేయండి అని చెప్పి వాళ్ళను బలవంత పెట్టి తీసుకుని వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అదేవిధంగా న్యాయాధిపతుల గ్రంథంలో కూడా మీరు చూసినట్లయితే 19వ అధ్యాయంలో కూడా మనకు అదే కనపడుతుంది. ఎవరైనా ఒకరు కొత్త వ్యక్తి ఒక ఊరికి వచ్చాడు, అతనికి ఎటువంటి స్థలము లేదు అనేటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు ఎవరో ఒకరు మరి అతన్ని తీసుకువెళ్ళి ఇంటిలో ఆతిథ్యం ఇచ్చేటువంటి ఆ యొక్క అలవాటు ఇశ్రాయేలుకు ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. సో క్రైస్తవులంగా మనం మొట్టమొదటిగా క్రైస్తవ కుటుంబంగా మనం నేర్చుకోవాల్సిన ఏంటి అంటే, అది దేవుని యొక్క ఆజ్ఞ కాబట్టి ఆతిథ్యం ఇవ్వడం అనేది ఇట్స్ బిబ్లికల్ అనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఫస్ట్ థింగ్, ఇట్స్ ఎ కమాండ్ ఆఫ్ గాడ్. వై హాస్పిటాలిటీ అంటే, రెండవదిగా మనం చూస్తే ఇట్ ఈస్ ప్లీజింగ్ టు గాడ్. అది దేవునికి ఎంతో మరి ఇష్టపూర్వకమైనది అనేటువంటి విషయాన్ని మనం చూడవచ్చు. మీరు మత్తయి సువార్తలో చూస్తే 25వ అధ్యాయంలో 31-46 వరకు మనకు బాగా తెలిసినటువంటి పాఠ్యభాగమే. అంటే అక్కడ జడ్జిమెంట్ గురించి చెప్తూ మరి యేసు ప్రభు రెండవ రాకడ సమయంలో ఆయన 2 గుంపులుగా చేసి, తర్వాత అక్కడ గొర్రెలను సపరేటు మరి మేకలను సపరేట్ చేయడం అనేది అక్కడ చూస్తాం. అంటే నీతిమంతులను అనీతిమంతులను సపరేట్ చేయడం అన్నట్లుగా అక్కడ మనం చూడవచ్చు. ఆయన ఆ సింహాసనాసీనుడై మరి అక్కడ తీర్పు తీర్చే సమయంలో వారితో మాట్లాడేటువంటి మాట, అప్పుడు రాజు తన కుడి వైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి అని చెప్పి కింద చాలా విషయాలు చెప్పాడు. నేను ఆకలిగా ఉన్నాను, నాకు భోజనం పెట్టారు, దప్పిగా ఉన్నాను, దాహం ఇచ్చారు, పరదేశిని ఇంటిని నన్ను చేర్చుకున్నారు, దిగంబరిని ఇంటిని నాకు బట్టలు ఇచ్చారు, ఇవన్నీ కూడా రోగిన ఇంటిని మీరు నన్ను చూడవచ్చినారు, ఇవన్నీ చెప్తూ వాళ్ళతో చెప్పినప్పుడు వాళ్ళు అన్నటువంటి మాట, ప్రభా ఇవన్నీ కూడా మేము ఎప్పుడు చేశాము అంటే, అప్పుడు యేసు ప్రభు చెప్పినటువంటి మాట ఏమిటంటే, మరి 40వ వచనం, అది కీవర్స్. అందుకు రాజు, మిక్కిలి అల్పులైన ఈనా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్తున్నానని వారితో అను. కాబట్టి వాళ్ళు ఆ వ్యక్తులకు ఎవరైతే అతిథులుగా ఉన్నారో వాళ్ళకు తెలియకుండానే అన్ని కూడా వాళ్ళు ప్రొవైడ్ చేశారు. అది ఇట్ వాస్ ప్లీజింగ్ టు గాడ్ అనేటువంటి విషయాన్ని చూస్తున్నాం. దేవునికే చేసినట్లుగా అక్కడ దేవుడు చెప్పడం మనం అక్కడ గమనిస్తూ ఉంటున్నాం. సో ఈ రోజు మనం గుర్తుపెట్టుకోవాల్సింది, మరి క్రైస్తవ గృహంగా ఆతిథ్యం ఇస్తున్నామంటే ఇట్ ఈస్ ప్లీజింగ్ టు గాడ్ అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. సో ఫస్ట్ థింగ్, ఇట్స్ ఎ కమాండ్ ఆఫ్ గాడ్. సెకండ్లీ, ఇట్ ఈస్ ప్లీజింగ్ టు గాడ్. థర్డ్లీ, వర్చ్యూ ఆఫ్ ఎ క్రిస్టియన్ లీడర్. అది 1వ తిమోతేయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనంలో చదివినట్లయితే అక్కడ చాలా లిస్ట్ ఆఫ్
వర్చ్యూస్ అక్కడ చెప్పబడ్డాయి. అంటే ఒక వ్యక్తి మరి నాయకుడుగా ఉండాలి అంటే ఎలాగా ఉండాలి అనేటువంటి విషయాన్ని, అధ్యక్ష పదవిని ఎవడైనా ఆశించిన ఎడల అట్టివాడు దొడ్డ పనిని అపేక్షిస్తున్నాడు అనే మాట నమ్మదగినది. అధ్యక్షుడగువాడు అని చెప్పి చాలా లిస్టు రాస్తూ అతిథి ప్రియుడును అనేటువంటి మాట కూడా అక్కడ రాసినట్లుగా చూస్తూ ఉంటున్నాం. సో ఒక మంచి క్రైస్తవుని యొక్క జీవితంలో మరి కనబడాల్సినటువంటి ఒక మంచి లక్షణం ఏమిటంటే ఆతిథ్యం ఇచ్చేటువంటి ఆ యొక్క అలవాటు ఉండాలి అనేటువంటి సత్యాన్ని ఇక్కడ దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. ఇట్స్ ఎ వర్చ్యూ ఆఫ్ ఏ గుడ్ క్రిస్టియన్ అనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి మనము ఈ హాస్పిటాలిటీ లేకపోతే ఆతిథ్యం ఇవ్వడము అనేది చాలా మరి ఇంపార్టెంట్ అనే విషయాన్ని చూస్తూ ఉంటున్నాం. నాలుగవదిగా మనం చూస్తే వీఆర్ బ్లెస్డ్ టు బి ఎ బ్లెస్సింగ్ టు అదర్స్. జెనసిస్ ఆదికాండము 12వ అధ్యాయం 2వ వచనంలో మీరు చదివినట్లయితే దేవుడు అబ్రహామును పిలిచాడు. నువ్వు అంతా కూడా వదిలేసి వచ్చేసేయ్, నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని చెప్తూ, నేను నిన్ను ఆశీర్వదించాను, నీ చేత జనములు ఆశీర్వదించబడతాయి అనేటువంటి మాట అక్కడ చెప్పడం మనం దేవుని యొక్క వాక్యంలో చదువుకోవచ్చు. 12:2వ వచనంలో చూస్తే, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా ఉండువు, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదను, నిన్ను దూషించు వారిని శపించేదను, భూమి యొక్క సమస్త వంశములు నీయందు ఆశీర్వదించబడునని అబ్రహాంతో అనగా అనే మాట అక్కడ చూస్తూ ఉంటున్నాం. మరి దేవుడు అబ్రహాంతో చెప్పినటువంటి మాటల్లో నిన్ను ఆశీర్వదిస్తాను, నువ్వు ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండబోతున్నావు అనే విషయాన్ని అక్కడ మనం చూస్తాం. అందుకే అబ్రహాం యొక్క జీవితంలో ఆ 19th చాప్టర్లో 18th చాప్టర్ ఆఫ్ జెనసిస్ లో మనం చూసినట్లయితే దేవుడు అక్కడ అతన్ని ఆ యొక్క మోరే అనేటువంటి ప్రాంతంలో ఉన్నప్పుడు, మమ్రే అనేటువంటి ఆ ప్రాంతంలో ఉన్నప్పుడు దూతలు మరి దేవుడు అతన్ని దర్శించినట్లుగా మనం చూస్తాం. సో దేవుడు వాళ్ళని దర్శించినప్పుడు ముగ్గురు వ్యక్తుల్లాగా మరి వారి మధ్య అబ్రహాం దగ్గరికి వచ్చినప్పుడు అబ్రహాము వారికి ఆతిథ్యం ఇచ్చినట్లుగా చూస్తాం. దాని గురించి మెన్షన్ చేస్తూ మరి హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 2వ వచనంలో చూస్తే, కొందరు తెలియకయే దేవదూతలకు ఆతిథ్యము ఇచ్చిరి అనే మాట చెప్పబడింది. సో దాని ద్వారా అతడు ఎంత గొప్పగా ఆశ్రయించబడాలంతా కూడా మనం ఆ తర్వాత చూడవచ్చు. అంటే ఇక్కడ మనం చూసేది ఏంటంటే అబ్రహామును దేవుడు ఆశీర్వదించింది ఇతరులకు తన ఆశీర్వాదకరంగా ఉండాలని. మరి అతడు ఎంతగా ఆశీర్వదించబడ్డాడు, ఎలాగ ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండగలిగాడు అంటే మనకు బాగా తెలుసు. అబ్రహాము యొక్క సంతానములో నుంచే యేసు ప్రభు ఆయన ఈ లోకంలోనికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. మరి యేసు ప్రభు ద్వారా మరి భూలోకం అంతా కూడా సమస్త వంశావళులన్నీ, సమస్త జనాంగాలన్నీ కూడా ఆశీర్వదించబడినట్లుగా, లేక చెప్పాలంటే ఆత్మీయంగా ఎంతగానో ఆశీర్వదించబడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి మన జీవితాల్లో కూడా దేవుడు మనల్ని ఆతిథ్యం ఇవ్వడం ద్వారా, ఇతరులకు ఆతిథ్యం ఇవ్వడం ద్వారా మన ద్వారా ఇతరులు అనేకులు ఆశీర్వదించబడాలని దేవుడు ఎంతగానో ఇష్టపడుతూ ఉంటున్నాడు. సో ఈ 4 things మనం గుర్తుపెట్టుకున్నాం. వై హాస్పిటాలిటీ అన్నప్పుడు ఇట్స్ ఎ కమాండ్ ఆఫ్ గాడ్, సెకండ్లీ ఇట్ ఈస్ ప్లీజింగ్ టు గాడ్, థర్డ్లీ వర్చ్యూ ఆఫ్ ఎ క్రిస్టియన్ లీడర్, ఫోర్త్లీ వీఆర్ బ్లెస్డ్ టు బి ఎ బ్లెస్సింగ్ టు అదర్స్. అందుకనే మనము ఇతరులకు ఆతిథ్యం ఇవ్వాలి అనే సత్యాన్ని చూస్తాం. రెండవదిగా మనం చూసినట్లయితే హౌ టు గివ్ హాస్పిటాలిటీ, ఎలాగా మనము మరి ఆతిథ్యం ఇవ్వాలి అనేటువంటి విషయాన్ని మనం క్లుప్తంగా చూడవచ్చు. ఎలాగా ఇవ్వాలి అంటే మొట్టమొదటిగా 1 పేతురు 4వ అధ్యాయం 9వ వచనాన్ని మీరు చూసినట్లయితే 1 పేతురు 4వ అధ్యాయం 9వ వచనం, సణుగు కొనకుండా ఒకనికి ఒకడు ఆతిథ్యము చేయుడి. సణుగు కొనకుండా ఒకనికి ఒకడు ఆతిథ్యము చేయుడి. కాబట్టి మనము ఆతిథ్యం ఇచ్చేటువంటి సమయంలో దేవుడు మనలో నుంచి కోరేది ఏంటంటే సణుక్కోకుండా మనము ఆతిథ్యము ఇవ్వాలి అని దేవుడు ఎంతగానో కోరుకుంటున్నాడు. చాలాసార్లు అంటే మనుషులు ఎవరైనా మన ఇంటికి వచ్చినప్పుడు, లేకపోతే మన సంఘస్థులో కానీ, లేకపోతే మన ఫెలోషిప్ లో ఉన్నటువంటి వాళ్ళు మరి వచ్చినప్పుడు మరి వారిని అంటే మనకున్నటువంటి కష్ట పరిస్థితులు బట్టి ఎందుకన్నా వచ్చినారా అని చెప్పి గొనుక్కుంటే సనుక్కుంటే లోపల మరి ఆతిథ్యం ఇచ్చేటువంటి పరిస్థితులు కూడా మరి ఉండకపోవు. సో
దేవుని యొక్క వాక్యం చెప్పేది ఏంటంటే, మరి ఎటువంటి పరిస్థితిలోనైనా సరే మనం ఇచ్చేటువంటి ఆతిథ్యము సణుక్కోకుండా ఇవ్వాలి అనేటువంటి విషయాన్ని దేవుడు గుర్తు చేస్తున్నాడు. మేము చిన్నగా ఉన్నప్పుడు మా ఇంట్లో అది ఒక సంతలాగా ఉండేది. మా ఇల్లు ఎప్పుడు కూడా విజిటర్స్ వచ్చేవాడు. కొన్నిసార్లు కొంతమంది దైవ సేవకులు మరి ఇంట్లో ఉండేటువంటి వారు. నాకు తెలిసి ఒకసారి ఒక దైవ సేవకుడు వాళ్ళ వైఫ్ తో పాటు చిన్న పిల్లవాడు, వాళ్ళు ముగ్గురు మా ఇంట్లో దాదాపు ఒక నెల రోజులు ఉన్నారు. మరి ఆ దినాల్లో మాది సింగిల్ బెడ్రూమ్, అంతా కూడా చాలా కష్టమైన పరిస్థితి. కానీ మా మదర్ కానీ లేకపోతే మా ఫాదర్ కానీ ఎవ్వరు కూడా ఎప్పుడు సణుక్కున్నట్లు అసలు ఎప్పుడు కూడా మేము చూడలేదు. అంత ప్రేమగా మరి సణుక్కోకుండా వాళ్ళు దేవుని యొక్క బిడ్డలకు ఆతిథ్యము ఇవ్వగలిగారు. మరి మన యొక్క జీవితాల్లో మనము అది నేర్చుకోవాలి. ఆతిథ్యం ఇచ్చేటప్పుడు సణుక్కోకుండా, గొనుక్కోకుండా మరి మనం ఆతిథ్యం ఇచ్చేటువంటి వ్యక్తులంగా ఉండాలని దేవుడు చెప్తున్నాడు. రెండవదిగా మనం చూసినట్లయితే విత్ లవ్, దేవుని యొక్క ప్రేమతో మరి నింపబడినటువంటి వాళ్ళంగా మనము ఆతిథ్యము ఇవ్వాలి అనే విషయాన్ని కూడా మనం చూడవచ్చు. మీరు రోమిలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 4వ వచనాన్ని మీరు చదివినట్లయితే, రోమిలకు రాసిన పత్రిక 16:4లో అక్కడ అకిల ప్రిస్కిల్లా అని గురించి మనకు వ్రాయబడి ఉంది. అకిల ప్రిస్కిల్లా అనేటువంటి వాళ్ళని గురించి అపోస్తుల కార్యములు 19వ అధ్యాయంలో 18వ అధ్యాయంలో కూడా మనం చదువుకోవచ్చు. వాళ్ళు మరి పౌలు ఆ యొక్క ప్రదేశానికి వచ్చినప్పుడు, కొరింథుకు వచ్చినప్పుడు, వీళ్ళు కూడా ఆ యొక్క ప్రాంతంలో కొత్తగా వచ్చారు. ఇటలీలో నుంచి వాళ్ళు వచ్చినట్టుగా మనం చూస్తాం. ఆ యొక్క రోమన్ ఎంపరర్ అందరినీ కూడా నాన్ రోమన్స్ అందరినీ కూడా వెళ్ళిపోవాలని చెప్పినప్పుడు వీళ్ళు అక్కడి నుంచి కొరింథు పట్టణానికి వచ్చారు. ఆ పట్టణానికి వచ్చినటువంటి సమయంలో పౌలు కూడా అదే ప్రాంతంలో పరిచర్య కోసం వచ్చినప్పుడు వాళ్ళట మరి పౌలును వారి యొక్క గృహంలో చేర్చుకున్నట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం. మరి వాళ్ళు దేవుని యొక్క పరిచర్యలో ఎంతగా అతనితో సహకరించారంటే, తమకు ఉన్న దాంట్లో వాళ్ళు ఆయనకు ఆహారాన్ని పెడుతూ వచ్చారు. మరి ఆయనకు కావాల్సిన అకామిడేషన్ అంతా కూడా వాళ్ళు ఇస్తూ వచ్చారు. వాళ్ళని గురించి ఎంత చక్కటి మాట వ్రాయబడి ఉందంటే, ఎంత ప్రేమించారు అంటే, రోమిలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 4వ వచనంలో ఆ మాట మనం చూస్తాం. వారు అంటే అకిల ప్రిస్కిల్లాను గురించి రాస్తూ, క్రీస్తు యేసునందు నా జతపని వారైన ప్రిస్కిల్లకును అకులకును నా వందనములు చెప్పుడి, వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములను ఇచ్చుటకైనను తెగించిరి. ఎంత చక్కటి మాట చూడండి, తమ ప్రాణములు ఇచ్చుటకైనా తెగించారు. అంతగా మరి ఆతిథ్యంలో వాళ్ళు అంత సాక్రిఫిషియల్ గా వాళ్ళు ఉన్నట్టుగా మనం గమనిస్తూ ఉంటున్నాం. అంతగా ప్రేమించారు. సో పౌలును అంతగా ప్రేమించి అంత చక్కటి ఆతిథ్యం ఇచ్చారంటే, తమ ప్రాణాలు మరి పోయేటువంటి పరిస్థితులు వచ్చినా కూడా మరి వాళ్ళు తెగించి మరి వాళ్ళు అతనికి ఆతిథ్యం ఇచ్చినట్లుగా మనం గమనించవచ్చు. దాదాపు 1.5 year పౌలు వారి యొక్క ఇంట్లో ఉన్నట్టుగా మనకు ఆ అధ్యాయాల్లో అపోస్తుల కార్యం చదివినప్పుడు మనకు తెలుస్తుంది. కాబట్టి మన యొక్క హాస్పిటాలిటీ వితౌట్ గ్రంబ్లింగ్ ఉండాలి, వితౌట్ అంటే సణుక్కోకుండా ఉండాలి, ప్రేమతో ఉండాలి అనే విషయాన్ని చూస్తాం. మూడవదిగా చూస్తే మన యొక్క హాస్పిటాలిటీ ఎలాగ ఉండాలి అంటే సీకింగ్ ఆపర్చునిటీ. మీరు రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో 13వ వచనాన్ని మీరు చదివినట్లయితే, అక్కడ పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యము ఇచ్చుచుండుడి అనే మాట మనం చూస్తాం. శ్రద్ధగా ఆతిథ్యము ఇచ్చుచుండుడి. శ్రద్ధగా అంటే ఇక్కడ పరిశుద్ధుల గురించి రాస్తున్నాడు. వాళ్ళ అవసరాలు ఏంటి, ఏ అవసరాల్లో వాళ్ళు ఉన్నారు అని చెప్పి వెంటనే వాటిని పసిగట్టి మరి ఆదుకునేటువంటి పరిస్థితి, లేకపోతే ఆతిథ్యం ఇచ్చేటువంటి ఆ పరిస్థితి ఉండాలి అన్నట్లుగా మరి ఇక్కడ రోమిలకు రాసిన పత్రికలో పౌలు రాయడం మనం చూస్తూ ఉంటున్నాం. సీకింగ్ ఆపర్చునిటీ అంటే ఎప్పుడు నేను వాళ్లకు మరి సహాయపడగలను, ఎలాగా నేను సహాయపడగలను అన్నట్లుగా శ్రద్ధతో ఆతిథ్యం ఇచ్చేటువంటి ఆ యొక్క అలవాటు మనకు ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. సో క్రైస్తవ కుటుంబాలుగా మనలో అటువంటి ఆ యొక్క ఆ శ్రద్ధతో ఆతిథ్యం ఇచ్చేటువంటి ఆ పరిస్థితి ఉందా లేదా మనం పరిశీలన చేసుకోవాలి. మరి కర్నూలులో ఉన్నటువంటి టైంలో అక్కడ చిన్న చర్చ్ మేము అటెండ్ అయ్యేవాళ్ళం. చిన్న సంఘమే కానీ ఏదైనా మీటింగ్స్ ఏమైనా పెడితే గాన వచ్చినటువంటి స్పీకర్ను
మరి వాళ్ళు వాళ్ళ ఇళ్లలో పెట్టుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా ముందుకు వచ్చేవాడు. చిన్న సంఘమే కానీ చక్కటి విశ్వాసంలో ఉన్నటువంటి గుంపుగా ఉండేది కాబట్టి మరి ఆ వచ్చినటువంటి స్పీకర్ కి ఈరోజు మా ఇంట్లో భోజనం పెడతాం, ఈరోజు మా ఇంట్లో ఆయన రెస్ట్ తీసుకోవచ్చు, ఈరోజు మేమేం బ్రేక్ఫాస్ట్ పిలుస్తాం, అట్లా అందరూ ఒకరినొకరు ముందుగా వచ్చి ఆతిథ్యం ఇవ్వడానికి సిద్ధపడేవాడు. పౌలు కూడా అదే అంటా ఉన్నాడు, పరిశుద్ధుల యొక్క అవసరాలలో మీరు పాలు పంపులు పొందండి, శ్రద్ధగా మీరు ఆతిథ్యము ఇవ్వండి అని చెప్తున్నాడు. కాబట్టి అటువంటి క్రైస్తవ గృహాలు ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. నాలుగవదిగా మనం చూసినట్లయితే హౌ టు గివ్ హాస్పిటాలిటీలోనే వితౌట్ సీకింగ్ ఎనీ రిటర్న్ ఫ్రమ్ అదర్స్. అంటే మనము ఏదో మనకు వస్తుంది అన్నట్లుగా కాకుండా, ఏది మనకు రిటర్న్ రాకపోయినా లేకపోతే మనకు ప్రత్యుపకారం ఏది జరగకపోయినా కూడా మనము మరి ఆతిథ్యం ఇవ్వడానికి వెనుకంజ వేయనటువంటి వ్యక్తులంగా ఉండాలని దేవుని యొక్క వాక్యాల్లో మనం చూస్తాం. లూకాసు వార్త 14వ అధ్యాయం 13వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ యేసు ప్రభు ఒక మాట చెప్పడం మనం చూస్తాం. 14వ అధ్యాయం 13వ వచనం, అయితే నీవు విందు చేయనప్పుడు బీదలను, అంగహీనులను, కుంటివాండను, గుడ్డివాండను పిలువుము, నీకు ప్రత్యుపకారము చేయుటకు వారికి ఏమీ లేదు గనుక నీవు ధన్యుడవగుదవు. సో ఈ యొక్క విషయంలో చూస్తే మనం ఎటువంటి మరి రిటర్న్ ఎక్స్పెక్ట్ చేయకుండా మరి ఇతరులకు ఆతిథ్యము ఇవ్వాలి అనేటువంటి సత్యాన్ని ఇక్కడ యేసుప్రభు మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. మరి వాళ్ళు మనల్ని డిన్నర్ పిలిచారు కాబట్టి మేము కూడా వాళ్ళని డిన్నర్ పిలిచాలి, లేకపోతే వాళ్ళను మనల్ని ఒక 2 days వాళ్ళ ఇంట్లో ఉంచుకున్నారు కాబట్టి మనం కూడా వాళ్ళను ఇక్కడికి వచ్చేప్పుడు మన ఇంట్లో ఉంచుకోవాలి. అట్లా ఏదో రెసిప్రొకేషన్ లాగా ఉండకూడదు. రెసిప్రొకేట్ చేయడం కాకుండా మరి మన యొక్క హృదయంలో నుంచి ఉన్నటువంటి ఆ ప్రేమను బట్టి వాళ్ళు అసమర్థ లేకపోతే అంటే ఆ యొక్క దీనికి వాళ్ళు సరిపోరు అనుకున్నా కూడా మనం వీ హ్యావ్ టు గివ్ హాస్పిటాలిటీ అనేటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. ఐదవదిగా మనం చూసినట్టయితే వీ మే గెట్ నథింగ్. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఈ యొక్క హౌ టు గివ్ హాస్పిటాలిటీలో వీ షుడ్ బి వైజ్ అనేటువంటి విషయాన్ని ఐదవదిగా మనం చూస్తాం. అంటే కొంచెం జ్ఞానముతో మనము ఆతిథ్యం ఇవ్వాలి అనేటువంటి విషయం. ఎందుకంటే చాలాసార్లు పీపుల్ విల్ బి దేర్ హూ ఎక్స్‌ప్లాయిట్ us. చాలాసార్లు మనల్ని ఎక్స్‌ప్లాయిట్ చేయడానికి ప్రయత్నించేటువంటి వ్యక్తులు కూడా ఉంటారు. కాబట్టి మనము కొంచెం జాగ్రత్తగా మరి ప్రభు యొక్క నడిపింపు మేరకు ప్రభు సన్నిధిలో మరి ఎంతగానో మరి ఆయన ఇచ్చిన జ్ఞానాన్ని ఉపయోగించుకొని మనం ఈ విషయాల్లో ముందుకు సాగాలని మనం జ్ఞాపకం చేసుకుంటాం. మరి సో 5 things మనం చూచాం. హౌ టు గివ్ హాస్పిటాలిటీలో ఫస్ట్ థింగ్ వితౌట్ గ్రంబ్లింగ్, అంటే సనుక్కోకుండా, రెండవదిగా ప్రేమతో, మూడవదిగా శ్రద్ధతో, నాలుగవదిగా ఎటువంటి రిటర్న్ ఎక్స్పెక్ట్ చేయకుండా, ఐదవదిగా జ్ఞానముతో మనం ఆతిథ్యం ఇవ్వాలి అనే సత్యాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. తర్వాత పాయింట్ మనం వచ్చినట్లయితే, మూడవ పాయింట్లో మనం చూసినట్లయితే కాస్ట్ ఆఫ్ హాస్పిటాలిటీ. మనం ఆ విధంగా మరి ఆతిథ్యం ఇవ్వడం బట్టి మనకు మరి ఏమి జరుగుతుంది అనేటువంటి విషయం, లేకపోతే మనం ఏమి దానికి విలువను చెల్లించాలి, క్రయాన్ని చెల్లించాలి అనేటువంటి విషయాన్ని మనం క్లుప్తంగా మనం ధ్యానిద్దాం. మొట్టమొదటిగా మన యొక్క ధనాన్ని మనం కొన్నిసార్లు మనం ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఎవరైనా మన దగ్గరికి వచ్చినప్పుడు తప్పకుండా వారికి మరి మంచిగా ఉండడానికి కోసం, వాళ్ళని ఎంతగానో చక్కగా ఉంచడానికి కోసం చక్కటి విందును ఏర్పాటు చేయాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి మనం ఎంతైనా వాళ్ళ కోసం మన యొక్క డబ్బును మనం స్పెండ్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. మరి స్టూడెంట్ మినిస్ట్రీలో ఉంటే చాలాసార్లు మన ఇంట్లలో పిల్లలను మనం చాలాసార్లు ఆహ్వానిస్తుంటాం. వాళ్ళ యొక్క నీడ్స్ని చెప్తున్నప్పుడు మనం ఊరికే చూచేటువంటి వాళ్ళంగా కాదు, కానీ మరి కొన్నిసార్లు వాళ్ళ దగ్గర ఫీజు కట్టడానికి కూడా మరి ఛాన్స్ ఉండదు. అటువంటి టైంలో మెస్ బిల్లులు కట్టడానికి వాళ్ళ దగ్గర పైసలు ఉండవు. అటువంటి టైమ్స్లో మనము వారిని ఆ విధంగా చేర్చుకొని వారికి సహాయం చేయడం బట్టి వారి యొక్క జీవితాల్లో చాలా గొప్ప మేలు పొందుతారు. నో డౌట్ మన డబ్బును మనం కొంచెం వ్యయపరచుకునేటువంటి పరిస్థితులు ఉండొచ్చు, కానీ అది చాలా వాళ్ళకు ఎంతగానో మేలు చేకూరుస్తుంది. నాకు తెలుసు ఒక తమ్ముడు, తను సివిల్ సర్వీసెస్లో సెలెక్ట్ అయ్యాడు. కానీ తను ఢిల్లీకి వెళ్ళాలంటే తన దగ్గర పైసలు, చాలా పేద కుటుంబం నుంచి తను వచ్చాడు, కూలీ పనులు చేసుకునేటువంటి
కుటుంబం నుంచి తను వచ్చాడు. మరి చిన్న వయసులోనే తన యొక్క తండ్రిని తల్లిని కూడా పోగొట్టుకున్నాడు. వాళ్ళ తాత దగ్గర ఉన్నాడు. కానీ ఆ యొక్క తమ్ముడు ఆ సివిల్ సర్వీస్ వచ్చాయి, కానీ ఇంటర్వ్యూ అటెండ్ అవ్వడానికి కూడా తనకు పైసలు లేవు. అటువంటి టైంలో పరిస్థితి తను మాతో షేర్ చేసుకున్నప్పుడు ఆ తమ్ముడికి మరి ఆ ట్రైన్ ఫేర్ అంతా కూడా మేము ప్రొవైడ్ చేసాం. ఆ తమ్ముడు వెళ్ళిన తర్వాత సెలెక్ట్ అయ్యాడు. ఆ యొక్క గ్రూప్ సర్వీసెస్లో సివిల్ సర్వీసెస్లో సెలెక్ట్ అయ్యాడు. చాలా మంచి హై పోస్ట్లో తను సెలెక్ట్ అయ్యాడు. ఇప్పటికి కూడా తను ఆ యొక్క మేలును మర్చిపోలేడు. మరి అనా మీరు ఆ యొక్క దినాన మరి నాకు సహాయం చేయకపోయింటే చాలా ఎంతగా నేను ఇంకా క్రిందికి పోయి ఉండేవాడిని, నా జీవితం ఎలాగుండేది అని తను ఇప్పటికి కూడా గుర్తు చేసుకుంటాడు. చాలాసార్లు అంటే మనం ఇచ్చేదాన్ని బట్టి ఏదో వాళ్ళు మనకు చేయాలని కాదు, కానీ మనం కొన్నిసార్లు మనం స్పెండ్ చేసినప్పుడు అది మనకు తెలియకుండా ఒకరి జీవితాన్ని ఎంతగానో అది అప్లిఫ్ట్ చేసేదిగా ఉంటుందనే సత్యాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత సెకండ్లీ కాస్ట్ ఆఫ్ హాస్పిటాలిటీలో టైం. కొన్నిసార్లు మన టైం మనం వ్యయపరచాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. మరి చాలా బిజీ స్కెడ్యూల్ ఉండొచ్చు మనకు, మరి చాలా ప్రోగ్రామ్స్ మనకు ఉండొచ్చు, చాలా ఇంపార్టెంట్ ఎంగేజ్మెంట్స్ మనకు ఉండొచ్చు. అటువంటి టైంలో కొన్నిసార్లు అతిథులు వచ్చినప్పుడు వాళ్ళకు టైం ఇవ్వడానికి కోసం మిగతావన్నీ కూడా మనం క్యాన్సిల్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కానీ మరి ఆ విధంగా మనం మన టైం మరి సాక్రిఫైస్ చేయగలిగితే అది తర్వాత వారి యొక్క జీవితాల్లో ఎంతగానో అది ప్రభావితం చేయగలదు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. సో మనీ విషయంలో మరి టైం విషయంలో సమ్ టైమ్స్ వీ హ్యావ్ టు స్పెండ్ అవర్ మనీ అండ్ టైం అనేటువంటి విషయాన్ని మనం చూస్తాం. థర్డ్లీ మనం చూసినట్లయితే ఎనర్జీ, కాస్ట్ ఆఫ్ హాస్పిటాలిటీలో ఎనర్జీ. కొన్నిసార్లు మనం చాలా కష్టపడాల్సిన పరిస్థితి. ఇంట్లో అతిథులు వచ్చారనుకోండి, వాళ్ళను మరి ఎంటర్టైన్ చేయడానికి, వాళ్ళకి వంటలు వండడానికి ఇవంతా కూడా చాలా పని, చాలా వర్క్, వీ హ్యావ్ టు వర్క్ హార్డ్ అనేటువంటి విషయాన్ని చూస్తాం. మన బైబిల్లోని మనం చూసినట్లయితే మార్త యేసు ప్రభు బేతనియా గ్రామం వచ్చినప్పుడు మార్త యేసును తన ఇంట చేర్చుకునేను అనేటువంటి మాట మనం చదువుతాం. లూకా సువార్త 10వ అధ్యాయంలో చూస్తాం. ఆ ఇంటిలోనికి చేర్చుకునింది, వంట మొదలు పెట్టింది, చాలా కష్టపడతా ఉంది. ఎంత టైర్డ్ అయిపోయిందంటే తను ఆ కుకింగ్ లో మరి చాలా ఫ్రస్ట్రేషన్ వచ్చేసి మరి తను యేసు ప్రభు దగ్గరకు వచ్చి, మరియా ఊరికే కూర్చొని ఉంది కదా నీ దగ్గర, ఎందుకు రాని వచ్చి నాకు హెల్ప్ చేయకుండానట్లు చెప్పడం మనం చూస్తూ ఉంటున్నాం. సో తన యొక్క ఎనర్జీ అంతా కూడా మరి తన ఎగ్జాస్ట్ అయిపోయేటువంటి పరిస్థితులు మరి వచ్చినట్టుగా మనం గమనిస్తాం. మరి మన జీవితాల్లో కూడా ఆతిథ్యం ఇచ్చినప్పుడు కొన్నిసార్లు మన యొక్క ఎనర్జీస్ కొన్నిసార్లు మనం మే హ్యావ్ టు స్పెండ్. తర్వాత కొన్నిసార్లు మన కంఫర్ట్స్, ఫోర్త్లీ మన కంఫర్ట్స్ మనం పోగొట్టుకునేటువంటి పరిస్థితి కూడా మనం అంటే కాస్ట్ ఆఫ్ హాస్పిటాలిటీలో మన కంఫర్ట్స్ వదులుకోవాల్సిన పరిస్థితి కూడా మనకు రావచ్చు. ఎందుకంటే ఎవరైనా అతిథులు వచ్చినప్పుడు వాళ్లకు కొన్నిసార్లు మన కాట్ ఇవ్వాల్సి వస్తుంది, మనం కింద పడుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కొన్నిసార్లు వాళ్లకు బెడ్ను మరి రూమ్ను సపరేట్గా ప్రొవైడ్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. సో వాటిని ప్రొవైడ్ చేయడానికి కోసం మన యొక్క కంఫర్ట్స్ మనం కొన్నిసార్లు మనం వదులుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి మన మనీని, టైంను, ఎనర్జీని, కంఫర్ట్స్ ఇవన్నిటిని కూడా సమ్ టైమ్స్ we may have to lose అనేది మనం చూస్తాం. తర్వాత లాస్ట్లీ లాస్ ఆఫ్ థింగ్స్. కొన్నిసార్లు ఇతరులను మన ఇంటికి పిలుచుకున్నప్పుడు కొన్ని కష్టమైన పరిస్థితులు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. మన ఇంటిని మనలాగా వాళ్ళు చూసుకోకపోవచ్చు. ఎస్పెషల్లీ చిన్నపిల్లలతో పాటు ఉన్నప్పుడు పిల్లలు మన గోడల మీద గీకొచ్చు, మన యొక్క మంచి కాస్ట్లీ థింగ్స్ ను పగలగొట్టేసేవచ్చు, మరి గ్యాడ్జెట్స్ ను పాడు చేయవచ్చు. ఇటువంటివి కూడా జరిగేటువంటి ప్రమాదం ఉంటాయి. ఈ యొక్క హాస్పిటాలిటీలో కొన్నిసార్లు ఇటువంటి కాస్ట్ మనం విలువను చెల్లించాల్సిన పరిస్థితులు కూడా రావచ్చు. కాబట్టి ఈ విషయాలన్నిటిలో కూడా మన యొక్క మనసును మనం సిద్ధం చేసుకునేటువంటి వాళ్ళంగా ఉన్నట్లయితే, మనం ముందుగానే ప్రిపేర్ అయి ఉన్నట్లయితే తప్పకుండా మరి చక్కటి ఆతిథ్యం ఇచ్చేటువంటి కుటుంబంగా మనం ఉండగలమనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు. లాస్ట్లీ ఇంకొక విషయాన్ని, ఈ పాయింట్ నేను చెప్పి ముగించడానికి ప్రయత్నిస్తాను. రివార్డ్స్ ఆఫ్ హాస్పిటాలిటీ. లాస్ట్లీ రివార్డ్స్ ఆఫ్ హాస్పిటాలిటీ. మనం ఇంతవరకు మీకు మెయిన్గా 3 పాయింట్స్ చెప్పాను కదా.
వై హాస్పిటాలిటీ, ఎందుకు మనం ఇవ్వాలి, ఆతిథ్యం ఇవ్వాలి, హౌ టు గివ్ హాస్పిటాలిటీ, ఎలాగా మనము ఆతిథ్యం ఇవ్వాలి, మూడవదిగా కాస్ట్ ఆఫ్ హాస్పిటాలిటీ, మరి ఆతిథ్యం ఇవ్వడంలో మనం ఎటువంటి విలువను చెల్లించాలి అనే విషయం, లాస్ట్లీ రివార్డ్స్ ఆఫ్ హాస్పిటాలిటీ, ఆతిథ్యం ఇవ్వడం ద్వారా మనకు వచ్చేటువంటి మేలు ఏంటి అనేటువంటి విషయాన్ని, లేకపోతే బహుమానం అని చెప్పవచ్చు, ఏంటి అనేది మనం చూడవచ్చు. మొట్టమొదటిగా మనం చూస్తే రిలేషన్షిప్స్ బికమ్ స్ట్రాంగర్, అంటే మన యొక్క ఆతిథ్యం ఇవ్వడం బట్టి మన యొక్క సంబంధాలు చాలా మరి సన్నిహితంగా ఉంటాయి అనే సత్యాన్ని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. యేసు ప్రభు యెరూషలేముకు వెళ్ళేటువంటి ప్రతిసారి కూడా ఆయన బేతనియా గ్రామం మీదనే వెళ్ళాలి. ఆయన బేతనియా గ్రామంలోని ప్రతిసారి వెళ్ళినప్పుడు తప్పనిసరిగా మార్తా, మరియా, లాజరు వారి గృహంలో ఆయన ఉన్నట్లుగా మనం చూస్తాం. ఆ యొక్క మనం చూసినట్లయితే యేసు ప్రేమించిన లాజరు అనే మాట కూడా చూస్తాం. అంత క్లోజ్నెస్ వచ్చేసినట్టుగా మనం చూస్తాం. దేవుడు వాళ్ళను, ఆ కుటుంబాన్ని ఎంతగా ప్రేమించాడంటే, లాజరు చనిపోయినప్పుడు ఆయన 4వ దినాన సమాధి దగ్గరికి వచ్చినప్పుడు అందరూ ఏడుస్తున్నప్పుడు యేసు కన్నీళ్లు విడిచెను అనే మాట ఆ యొక్క 11వ అధ్యాయంలో మనం చదువుకోవచ్చు. యోహాను సువార్త, యేసు కన్నీళ్లు విడిచెను. ఎంత క్లోజ్ బాండ్ అనేది అక్కడ ఏర్పడిందో మనం గమనిస్తుంటున్నాం. అలాగే మనం కూడా మరి మన యొక్క ఇంటికి ఆతిథ్యం ఇచ్చినటువంటి వ్యక్తులు మరి ఫ్రీక్వెంట్ గా మనం ఆతిథ్యం ఇవ్వడం బట్టి ఆ యొక్క రిలేషన్షిప్స్ అనేవి చాలా స్ట్రాంగ్ గా తయారవుతాయి అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. రెండవదిగా మనం చూస్తే ఉమెన్ అట్ సారేపత్ గ్రామంలో ఉన్నటువంటి విధవరాలు గురించి మనకు బాగా తెలుసు. వాంట్స్ ఆర్ మెట్, ఆ యొక్క పాయింట్ ఏంటంటే, ఫస్ట్ పాయింట్ రివార్డ్స్ లో రిలేషన్షిప్ బికమ్ స్ట్రాంగర్, థర్డ్లీ వాంట్స్ ఆర్ మెట్, అంటే మన యొక్క అవసరతలు తీర్చబడతాయి అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూడవచ్చు. ఇక్కడ మనకు ఎగ్జాంపుల్ గా 1వ రాజులు 17వ అధ్యాయంలో చూస్తే, సారేపతు గ్రామానికి ఏలియా వెళ్ళినప్పుడు ఏలియా అక్కడ ఆ సారేపతు గ్రామంలో ఉన్నటువంటి విధవరాలు పొలాలు ఏరుకోవడానికి వచ్చింది. అడిగాడు ఏలియా, నాకు ఒక అప్పము చేసుకుని రమ్మన్నప్పుడు, అయ్యా ఇది లాస్ట్ నా దగ్గర ఉన్నటువంటి లాస్ట్ మీల్, నేను నా కుమారుడు దీన్ని తిని చనిపోతామని చెప్పడం మనం చూస్తాం. సో అప్పుడు మరి ఏలియా అన్నాడు, నువ్వు నాకు మొట్టమొదటిగా అప్పం తీసుకొని రా, కొంచెం నీళ్లు తీసుకొని రా అని చెప్పి తర్వాత అప్పం చేసుకొని రమ్మన్నాడు. ఆమె ఆ మాటలు చెప్పిన తర్వాత, మరి నువ్వు నాకు అప్పం తీసుకొని రా, నీ యొక్క ఇంట్లో ఉన్నటువంటి ఆ నూనె అయిపోదు, మరి ఆ యొక్క గుడ్డిలో ఉన్న నూనె అయిపోదు, ఆ పాత్రలో ఉన్నటువంటి పిండి అయిపోదు అని చెప్పినప్పుడు మరి ఆమె చేసి తీసుకొచ్చింది. మరి ఆ యొక్క ఆ డ్రౌట్ సిచ్యువేషన్, లేకపోతే ఆ కరువు కాలం అంతట్లో కూడా మరి ఏ మాత్రం కూడా వాళ్ళు మరి వాంట్ అనేది లేకపోతే కొరత అనేది లేకుండా వాళ్ళు భుజించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి ఆతిథ్యం ఏలియాకు ఇవ్వడం బట్టి, దేవుని యొక్క బిడ్డకు ఇవ్వడం బట్టి వారికి ఎటువంటి కొరత లేకుండా వాళ్ళు జీవించగలిగినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఈరోజు మరి మనం కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అంటే మన వాంట్స్ అన్ని తీర్చబడతాయి కాబట్టే మనం ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశం కాదు, కానీ బట్ బైబిల్లో దేవుడు ఆ విధంగా తన యొక్క బిడ్డలకు చేసిన దాన్ని ఆయన ఎవరికి రుణస్థుడు కాడు అనేటువంటి విషయాన్ని మనం చూస్తాం. కాబట్టి తప్పకుండా మరి మా వ్యక్తిగత జీవితంలో, మా కుటుంబ జీవితంలో మరి అనేకులకు ఆతిథ్యం ఇవ్వడం అది ఎప్పుడు కూడా మరి వేస్ట్ గా మేము ఫీల్ అవ్వలేదు. మరి దాన్ని బట్టి దేవుడు మమ్మల్ని ఎంతగానో ఆశీర్వదించాడు. అన్ని విషయాల్లో ఆయన దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడు. అన్ని కొరతలు కూడా ఆయన మాకు తీర్చాడు. మరి ఎవ్వరి దగ్గర కూడా ఒక్కరి దగ్గర చేయి చాచకుండా మరి ప్రతి అవసరత కూడా దేవుని యొక్క కృప ద్వారా తీర్చబడ్డాయి. కారణం ఏంటంటే, మరి దేవుని యొక్క బిడ్డలకు ఎంతో హృదయపూర్తిగా ఆతిథ్యం ఇవ్వడం బట్టి అనేక మంది స్టూడెంట్స్ కి మరి దేవుని యొక్క ప్రేమను చూపడం బట్టి దేవుడు మరి మమ్మల్ని, మా కుటుంబాన్ని ఎంతగానో ఆశీర్వదించాడు. మరి థర్డ్లీ మనం చూసినట్లయితే ఈ రివార్డ్స్ ఆఫ్ హాస్పిటాలిటీలో లైఫ్ ఈజ్ ట్రాన్స్ఫార్మ్డ్. దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే లూకాసు వార్త 19వ అధ్యాయంలో జాకియస్ గురించి మనకు రాయబడి ఉంది. జాకియస్ అంటే జక్కయ్య గురించి రాయబడి ఉంది. జక్కయ్యతో యేసు ప్రభువు నాడు చెట్టు మీద ఉన్నప్పుడు
జక్కయ్య త్వరగా దిగుము, నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది అని చెప్పినప్పుడు వెంటనే జక్కయ్యట ఆయన్ను యేసును తన యొక్క ఇంటిలో చేర్చుకున్నట్లుగా మనం చూస్తాం. ఇంటిలోనికి యేసుప్రభు వచ్చిన తర్వాత మరి అతని యొక్క జీవితంలో గొప్ప మార్పును చూస్తాం. తను అన్యాయంగా సంపాదించిన దాన్ని అంతా కూడా మరి 7 వాళ్ళకి ఇచ్చేశాడు. తన యొక్క ఆస్తిలో సగము బీదలకు ఇచ్చేసినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. అతని యొక్క జీవితంలో ఒక గొప్ప మార్పు వచ్చినట్లుగా మనం చూస్తాం. మన యొక్క జీవితాల్లో కూడా అంటే యేసుప్రభు వచ్చిన తర్వాత డెఫినెట్గా అవర్ లైఫ్ గెట్స్ ట్రాన్స్ఫార్మ్. కానీ ఆతిథ్యం ఇవ్వడంలో కూడా చాలాసార్లు దేవుడు మనకు అనేక పాఠాలు నేర్పిస్తూ ఉంటాడు. కొన్నిసార్లు కొంతమంది వ్యక్తులు మన యొక్క గృహాల్లోనికి తీసుకురావడం బట్టి మరి వారి ద్వారా మనం అనేక విషయాలు నేర్చుకునే వ్యక్తులంగా ఉంటాం. వారి ద్వారా వారిలో ఉన్నటువంటి కొన్ని కొత్త విషయాలు మనం నేర్చుకోవడానికి ఎంతో ఆస్కారంగా ఉంటుంది. అదేవిధంగా మనలో నుంచి ఆ బిడ్డలు కూడా మరి ఆ వ్యక్తులు కూడా చక్కటి విషయాలు నేర్చుకోవడానికి ఎంతో ఆస్కారం ఉంటుంది. చాలాసార్లు స్టూడెంట్స్ చెప్తా ఉంటారు, ఆ దినాల్లో మీ ఇంట్లో మరి జరుగుతున్నటువంటి ప్రార్థనలకు రావడం బట్టి మరి మీరు ఇచ్చినటువంటి ఆతిథ్యాన్ని బట్టి మమ్మల్ని మీరు చేర్చుకోవడం బట్టి ఎంతగా అది మా యొక్క లైఫ్ ఇంపాక్ట్ చేసాయన్నా అని చాలాసార్లు చాలా సంవత్సరాల తర్వాత కూడా కనపడినప్పుడు ఆ విషయాలు వింటుంటే చాలా సంతోషం అనిపిస్తుంది. దేవుడు వ్యక్తుల యొక్క జీవితాలను ఎలాగా ట్రాన్స్ఫార్మ్ చేస్తున్నాడు అనే విషయాన్ని మనం చూస్తున్నప్పుడు దేవునికి ఎంతైనా వందనాలు చెల్లించే వాళ్ళంగా ఉంటాం. కాబట్టి రివార్డ్స్ ఆఫ్ హాస్పిటాలిటీలో లైఫ్ ఇస్ ట్రాన్స్ఫార్మ్. చివరిదిగా మనం చూసినప్పుడు జెనసిస్ 12వ అధ్యాయంలో ఇందాక అబ్రహాం చూసాం కదా, విల్ బి ఛానల్స్ ఆఫ్ బ్లెస్సింగ్, విల్ బి ఛానల్స్ ఆఫ్ బ్లెస్సింగ్. మరి ఇతరులకు ఆశీర్వాదకరంగా మనం ఉండేటువంటి వ్యక్తులంగా ఉంటామనే సత్యాన్ని అబ్రహాం మనకు ఇందాకనే మనం చదువుకున్నటువంటి 12వ అధ్యాయం ఆదికాండం 12:1-2 వచనాలు మనం చూచాం. కాబట్టి దేవుడు మరి ఈ విధంగా మనల్ని ఒకరోజు రివార్డ్ చేయబోతున్నాడు. మేబీ ఇవన్నీ కూడా ఒకవేళ లోకంలో మనం చూడకపోవచ్చు, కానీ వన్ డే మరి దేవుని యొక్క సన్నిధిలో మనం నిల్చున్నప్పుడు బలా నమ్మకమైన దాసుడా నీవు నా కోసం ఇవన్నీ చేశావని చెప్పి ప్రభు చెప్తున్నప్పుడు, ప్రభు నిజంగా ఇవన్నీ నేను నీకు చేశానని ఆ మత్తయి సువార్త 25వ వచనంలో ఎలాగన్నారో అలాగా వండర్ అయ్యేటువంటి పరిస్థితులు వస్తాయి. కాబట్టి ఆతిథ్యం అనేది ఇట్స్ ఏ క్రిస్టియన్ వర్చ్యూ. మరి ఆతిథ్యం ఇవ్వడంలో ఎంతో గొప్ప మరి ఆశీర్వాదం ఉంది అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. సో ఈ రోజు మీ ముందుకు తీసుకొచ్చిన వై హాస్పిటాలిటీ, ఎందుకు మనం ఆతిథ్యం ఇవ్వాలి, రెండవదిగా హౌ టు గివ్ హాస్పిటాలిటీ, ఎలాగా మనం ఆతిథ్యం ఇవ్వాలి, మూడవదిగా కాస్ట్ ఆఫ్ హాస్పిటాలిటీ, దానికి విలువ చెల్లించాల్సినటువంటి విలువ ఏంటి, చివరిదిగా ఆతిథ్యం ద్వారా మరి మనకు వచ్చేటువంటి బహుమానం ఏంటి అనే విషయాన్ని మనం చూస్తుంటున్నాం. ఇంకా క్లుప్తంగా విజయ ఒకసారి కొద్ది విషయాలు మీతో పంచుకుంటారు. తను ప్రాక్టికల్ గా తన విషయాలు పంచుకుంటారు. ఒక్క నిమిషం వెయిట్ చేయండి. అన్నా థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక్క నిమిషమా, ఇంకా కంటిన్యూ అవుతుంది. ఓకే, ఇంకా అన్న 50 minutes అని చెప్పారు. ఇంకా మేబీ ఒక 10 minutes లో క్లోజ్. పర్లేదు, టైం తీసుకోవచ్చు విజయ, పర్లేదు. సో యేసుప్రభు యొక్క నామంలో మీకు అందరికి వందనాలు తెలియజేస్తున్నాను. మరోసారి కృష్ణయ్యకి లాయసకి వందనాలు, మాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు. మనం ఆతిథ్యం గురించి, క్రైస్తవ కుటుంబం ఏ విధంగా ఆతిథ్యం చేయాలి, అది దేవునికి ఏ విధంగా ప్రీతికరమైనది అనే విషయాన్ని చాలా డీటెయిల్ గా తెలుసుకున్నాము. ఇప్పుడు నేను చాలా బ్రీఫ్ గా ఈ ఆతిథ్యం ఇవ్వడంలో స్త్రీల పాత్ర ఏంటి అనేది చెప్పాలని ఆశపడతా ఉన్నాను. మనకి అందరికీ తెలుసు, ఒకవేళ ఆతిథ్యం ఇవ్వడంలో స్త్రీలు కనుక యాక్టివ్ గా లేరంటే, స్త్రీలు కనుక ఇష్టపడట్లేదంటే దాన్ని కొనసాగించడం కుటుంబంలో చాలా కష్టం అవుతుంది. మొట్టమొదటి ఉదాహరణగా అబ్రహాం చూస్తే, వారు ఆ 3 దేవదూతలు వచ్చినప్పుడు వారిని దర్శించడానికి, వాళ్ళకి ఆతిథ్యం ఇవ్వడానికి అబ్రహాం చాలా తొందరపడతాడు. ఆ ప్రాసెస్ లో తను చేసినటువంటి మొట్టమొదటి పని ఏంటంటే, త్వరపడి శారా దగ్గరికి వెళ్ళి నువ్వు త్వరగా ఈ పనులు చేయాలని తను చెప్పినట్లుగా మనం చూస్తాం. ఒకవేళ శారా కనుక అప్పుడు నేను చెయ్యను అని అంటే ఎలా ఉండేదో మనకు తెలియదు, వేరే విధంగా. కానీ తను వెళ్ళి వెంటనే
శారాకి ఆజ్ఞలు ఇచ్చి ఆ పని చేసినట్లుగా ఆతిథ్యం కూడా మనం చూస్తాము. సో ఎప్పుడైనా సరే ఇంట్లో చక్కగా గొనుక్కోకుండా సణుక్కోకుండా ప్రేమతో ఆతిథ్యం ఇవ్వాలి. దాన్ని అంటే ఇంట్లో హస్బెండ్ ఒక దాన్ని ప్లాన్ చేసినట్లయితే దాన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే ఖచ్చితంగా స్త్రీ యొక్క కోఆపరేషన్ అనేది, స్త్రీ యొక్క ఆ, పని అనేది చాలా అవసరం అని మనం గుర్తించాలి. అందుకే ఈ గొనుక్కొనకుండా అంటే అది ఎక్కువగా స్త్రీలకి మనం అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే చాలాసార్లు మన ఇంట్లో పనిని బట్టి, ఇంట్లో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి, ఆరోగ్యాన్ని బట్టి ఇది చాలా కష్టమేమో, చేయలేమో అనేటువంటి ఆలోచన స్త్రీలుగా మనకు రావడం చాలా సహజం. కానీ మనం ఇప్పుడే చూసుకున్నట్లుగా యేసు ప్రభు క్రైస్తవ గృహంలో ఆశించినటువంటి ఒక గొప్ప లక్షణం ఆతిథ్యం ఇవ్వడం. కాబట్టి దాని ద్వారా దేవుడు మనకి ఇవ్వబోయేటువంటి బహుమానాలు మనం మనసులో గుర్తుంచుకుంటూ ఇటువంటి తొందర లేకుండా చక్కగా ఆతిథ్యం ఇవ్వడం అనేది చాలా ఆశీర్వాదకరమైన విషయం అని మనం గుర్తు చేసుకోవాలి. మేము కూడా మా పెళ్ళైన కొత్తల్లో ఒక ఇది పెట్టుకున్నాం అనమాట. ఎవరైనా సరే మన ఈజిఎఫ్ లో కానీ, తెలిసిన సంఘంలో కానీ కొత్తగా వివాహం అయితే వాళ్ళని ఖచ్చితంగా ఇంటికి పిలిచి వాళ్ళకి భోజనం పెట్టాలి, వాళ్ళకి ప్రేమ చూపించాలి, వాళ్ళకి కొన్ని విషయాలు ప్రార్థన గురించి, కుటుంబంలో ఎలా ఉండాలనే దాని గురించి వాళ్ళకి వివరించాలని. అందుకే వాళ్ళు మ్యారేజ్ అయిన వెంటనే వాళ్ళని మేము ఖచ్చితంగా ఆహ్వానించేవాళ్ళం. మీరు ఎప్పుడు వీలవుతుందో అప్పుడు ఖచ్చితంగా రావాలని. అట్లా ఎంతో మంది క్రిస్టియన్ కపుల్స్ మా ఇంటికి రావడం, ఆ ఒక్క పూట భోజనం పెద్ద గొప్ప విషయం ఏమి కాదు, కానీ దాని ద్వారా వచ్చేటువంటి గొప్ప మేలు మాత్రం వాళ్ళతో పాటు మేము కూడా అనుభవించగలిగాము. అట్లాగే ఎన్నోసార్లు ఎంతో మంది స్టూడెంట్స్ ఇంట్లో ఉండి నైట్స్ ఉండేవాళ్ళు, కొంతమంది ఎగ్జామ్స్ కోసం వచ్చి 2 వీక్స్ 3 వీక్స్ అట్లా ఉండేవాళ్ళు. కానీ నిజంగా ఆతిథ్యం ఇవ్వడానికి మేము చాలా ఎంజాయ్ చేసాం, చాలా సంతోషంగా దాన్ని మేము చేసినట్లు ధైర్యంగా చెప్పగలం. అందుకే ఎప్పుడు చాలా మంది అంటుంటారు, మీ ఇంటికి భోజనానికి రావాలక్క మళ్ళా ఒకసారి అని. అంటే మాకు ఇంకొక ఆశ కూడా ఉండేది, చాలా వెరైటీస్ చేసి పెట్టాలి. వాళ్ళు ఎప్పుడో ఒక్కసారి వస్తారు, మళ్ళీ మళ్ళీ ఎప్పుడు వస్తారో తెలియదు కాబట్టి చాలా వెరైటీస్ చేసి వాళ్ళకి చాలా బాగా పెట్టాలనేటువంటి ఆశ కూడా మాకు ఉండేది. కాబట్టి ఈ క్రైస్తవ గృహంలో ఆతిథ్యం అనేది చక్కగా జరగాలంటే, అది చాలా సంతోషకరంగా దీవెనకరంగా జరగాలంటే స్త్రీల పాత్ర ఎంతో ముఖ్యమైనది మనం గుర్తుంచుకోవాలి. అట్లాగే శారాను మనం చూస్తాం. తర్వాత ఆ సారిపతు విధవరాలు తను చనిపోబోతున్నాననే విషయం తెలిసి కూడా తను అందులో అప్పంలో ఒకటి తను సాక్రిఫైస్ చేయగలిగినట్లుగా కూడా మనం చూడవచ్చు. అదే విధంగా లిడియాని మనం చూస్తే ఎంతో గొప్ప ధనవంతురాలు. తను యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత పౌలుని తనని ఇంట్లో వచ్చి ఉండమని బలవంతం చేసినట్లుగా మనం అపొస్తలుల కార్యాలు చూస్తాం. మీరు నిజంగా నేను విశ్వాసరాలను ఎంచినట్లయితే మా ఇంటికి రండి, మా దగ్గర ఉండండి అని తను బలవంతం చేసినట్లుగా కూడా మనం చూడొచ్చు. అదేవిధంగా ప్రిసిల్లాను మనం చూస్తాం. ఎంతో చక్కగా భర్తతో కలిసి ప్రతి విషయంలో కూడా ఎక్కడ తను హాస్పిటాలిటీ కుటుంబంగా ఇవ్వగలరు వాళ్ళు దాన్ని చేసినట్లుగా, వాళ్ళ ఇంట్లో ఒక సంఘాన్ని స్థాపించినట్లు, ఎంతో మంది అన్యజనులకు ఆ సంఘాన్ని వాళ్ళు బలపరిచినట్లుగా కూడా మనం చూడవచ్చు. అదేవిధంగా పౌలును తన దగ్గర ఉంచుకున్నారు వాళ్ళ ఇంట్లో. అపోల్లోను కూడా ఆయనకు సరైనటువంటి మార్గాల్లో నడిపించి ఇంట్లో ఉంచుకొని వాళ్ళు ట్రైనప్ చేసినట్టుగా కూడా మనం ప్రిసిల్లా అకుల విషయంలో చూడవచ్చు. ఇట్లా ఎంతో మంది మనం బైబిల్లో ఇట్లాంటి వాటిని మనం చూస్తూ ఉంటాం బైబిల్. అంతేకాకుండా ఈ దినాల్లో కూడా మనం ఎంతో మందిని చక్కగా ఆతిథ్యం ఇచ్చేటువంటి వాళ్ళను చూడవచ్చు. నా క్రైస్తవ విశ్వాసంలో నేను చక్కగా ఆతిథ్యం ఇచ్చేటువంటి వ్యక్తిని ఒకళ్ళని చూసాను. ఎవరంటే లాయిస్ అక్క ఎంత చక్కటి హాస్పిటాలిటీ అంటే, ఎప్పుడు మా ఇంటికి వచ్చిన ఖచ్చితంగా కేక్ తీసుకొని వస్తారు. ఎప్పుడు మర్చిపోతామాట. నేను ఎప్పుడు గుర్తు చేసుకుంటాను, అక్కగా అసలు ఎంత ఓపిక, ఇప్పుడు కూడా అవన్నీ చేసుకొని వస్తారు. ఇప్పుడు ఈజీఎఫ్ మీటింగ్స్ ఉన్నప్పుడు కూడా తను చక్కగా అన్ని కూరలు అవన్నీ కూడా చేసి పంపిస్తుండేవాళ్ళు. కరెక్ట్గా ఒక 1 year బ్యాక్ మేము అక్కడికి వెళ్ళాము. అక్కడ ఈత మొక్కల పార్ట్నర్షిప్ ఉంది, ఖచ్చితంగా లాస్ట్ ఇయర్ ఏప్రిల్లో. అక్కడ అక్క చూపించినటువంటి ప్రేమ బహుశా మేము ఎప్పుడు ఎవరి దగ్గర పొందినాం అనమాట. ఎంత ప్రేమగా చూసుకున్నారంటే అక్కడ. అందుకే అవి ఇప్పటికి కూడా మేము
గుర్తు చేసుకుంటున్నాం ఆ టైంని. సో మనం కష్టపడుతుండొచ్చు కానీ బట్ దానివల్ల వచ్చేటువంటి ఫలితాలు మాత్రం, దేవుని దగ్గర వచ్చేటువంటి బహుమానాలు మాత్రం ఎంతో విలువ లేనివిగా మనం విలువకు మించినవిగా మనం గ్రహించవచ్చు. కాబట్టి క్రైస్తవ కుటుంబంగా అక్క మీ అందరికీ కూడా చాలా మంచి మాదిరిగా, మనందరికి కూడా అక్క మాదిరిగా ఉన్నారు. సో అలాంటి వాళ్ళు బైబిల్లో మనం ఎట్లా శారాన్ని, సారుపతి, దూరాలు, పిసర్ల వీళ్ళందరినీ కూడా వెంబడించడానికి ఇష్టపడుతున్నాము, అదేవిధంగా మన ముందు ఉన్నటువంటి వాళ్ళను కూడా మనం ఉదాహరణగా తీసుకొని ఆతిథ్యం ఇవ్వడానికి ఇష్టపడదాం. అది నిజంగా ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. అది ఎంతో దేవుళ్ళో మనల్ని బలపరుస్తుంది. ఒక దేవునికి ఇష్టమైన పని మనం చేసామనేటువంటి తృప్తిని మనందరికి కూడా తప్పక కలిగిస్తుంది. కాబట్టి ఈ సమయంలో క్రైస్తవ గృహంగా మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం, సణుగకుండా గొనుక్కొనకుండా ఆతిథ్యం ఇవ్వాలి అనేటువంటి విషయాన్ని మనం మరోసారి గుర్తు చేసుకుని, దేవుడు మనల్లందరినీ కూడా మరి ముఖ్యంగా స్త్రీలను ఈ ఆతిథ్య విషయంలో చక్కగా సహకరించి ఈ పరిచయను మంచిగా జరిగించేటువంటి ఆ ఓపికను మనందరికీ కూడా దేవుడు ఇవ్వాలని, మనందరి జీవితాలు ఆయనకి ఎంతో మహిమకరంగా ఉండాలని మా ఆశ, మా ప్రార్థన ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అన్న. చాలా చక్కగా మనకి ఈ యొక్క హోప్ ఇన్ హోమ్ అండ్ హాస్పిటాలిటీ గురించి చక్కగా చెప్పారు, చాలా వివరించారు. అన్న అయితే వై డు గివ్ హాస్పిటాలిటీ, హౌ టు గివ్ హాస్పిటాలిటీ, కాస్ట్ ఆఫ్ హాస్పిటాలిటీ అండ్ రివార్డ్స్ ఆఫ్ హాస్పిటాలిటీ చాలా మంచిగా మాట్లాడారు అన్న. చాలా మంచి పాయింట్స్ చెప్పారు. మనకెంతో నేర్చుకోవడానికి, ఆల్రెడీ మనం చేసే ఆతిథ్యంలో మనకున్న లోపాలు ఏంటో, మనం ఇంకా ఎలా ఆనందంగా, సంతోషంగా, గొనుక్కోకుండా, సణుక్కోకుండా ఎలా ఆతిథ్యం ఇవ్వాలో చక్కగా చెప్పారు. అక్కగారు కూడా మంచిగా స్త్రీలు ఎంత ఓపికగా ఉండి ఆనందంగా, సంతోషంగా భర్తకు సహకరించి కుటుంబంలో ఆతిథ్యం ఇస్తే ఎంత ఆశీర్వాదకరమో ఈ టాపిక్ ద్వారా మనం నేర్చుకున్నాము.